మిగిలిన అన్నం ఉంటే ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అయిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. మరి ఈ రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ వచ్చేసి మిగిలిన అన్నంతో దోశ చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అన్నంని కొద్దిసేపు పక్కన అయితే పెట్టేసుకుందాము. ఇక్కడ వచ్చేసి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి నీళ్ళు అయితే వేసుకొని ఈ నీళ్ళని బాగా వేడి చేసుకుందాము. ఈ నీళ్ళు వేడెక్కేలోపు బియ్యాన్ని వాష్ చేసేసుకుందాం మనము. ఇప్పుడు వేరొక బౌల్ అయితే తీసుకొని అందులోకి కప్పు బియ్యాన్ని అయితే వేసుకోవాలి. మనం అన్నం ఏ కప్పుతో తీసుకుంటామో బియ్యాన్ని అదే కప్పుతో తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక కప్పు బియ్యం అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి రేషన్ బియ్యము. వీటిని బాగా 2-3 సార్లు వాష్ చేసేసుకోవాలి. ఇలా నీళ్ళు అనేది వేసేసుకొని ఒక 2 సార్లు వాష్ చేసేసుకుందాం ఈ బియ్యాన్ని. ఈ రేషన్ బియ్యంలో డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక 2-3 సార్లు వాష్ చేసేసుకుందాము. ఇలా వాష్ చేసేసుకొని ఇందులోకి ఒక స్పూన్ అన్ని మెంతులు కూడా వేసుకోవాలి. ఇలా మెంతులు కూడా వేసుకొని ఇక్కడైతే నీళ్ళు అయితే పెట్టేసుకున్నాం కదా. ఈ నీళ్ళు బాగా వేడెక్కిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసుకొని ఈ నీళ్ళను ఇందులోకి అయితే వేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల మనకి తొందరగా బియ్యం అనేది నానిపోతాయి. నేను వచ్చేసి మార్నింగే నానబెట్టేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే నైట్ అయినా నానబెట్టేసుకోవచ్చు. ఇలా వేడి నీళ్ళు వేసుకుంటే ఒక 20 మినిట్స్లో మనకి బియ్యం అనేది నానిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం. ఇంకా ఒక 20 మినిట్స్ పక్కన అయితే పెట్టేసుకుందాము. ముందుగా ఇక్కడ పెన్నం అయితే పెట్టేసుకొని ఇప్పుడు పల్లీలు అయితే వేయించుకుందాము. ఇలా పల్లీలను అయితే సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఈ విధంగా సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేగిన తర్వాత ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాం పల్లీల్ని. ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు అయితే వేసుకోవాలి. ఇవి వచ్చేసి ఎక్కువ కారం అయితే లేవన్నమాట. ఇలా కొంచెం నూనె అనేది వేసేసుకొని ఈ పచ్చిమిర్చిని మగ్గించుకుందాము. ఇంకా ఇక్కడ వచ్చేసి వేయించుకున్న పల్లీలు, పుట్నాల పప్పు ఇవి రెండు కూడాను మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము. అలాగే వేయించుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం నానబెట్టుకున్న చింతపండు, అలాగే కొన్ని నీళ్ళు. ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఇలా ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఇంకా దీనికి పోపు అయితే పెట్టేసుకున్నాము. ఇలా ఈ విధంగా పెట్టేసుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈలోపు మనకు బియ్యం కూడా నానిపోయి ఉంటాయి. మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఇంకా ఇక్కడ వచ్చేసి 20 నిమిషాల తర్వాత మనకి బియ్యం అయితే నానిపోయి ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా నానిపోయిన తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాము. ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకున్న తర్వాత ఇందులోకి కప్పు అన్నాన్ని, మనం ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో అన్నాన్ని అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఇందులోకి ఒక పావు కప్ అంతా పెరుగు అయితే వేసుకుందాము. పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు వద్దంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇందులోకి ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకొని ముందుగా కలిపేసుకుందాం అంతా కూడాను. ఇలా ఈ విధంగా మొత్తం కూడాను కలిపేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. ఎలాంటి మినపప్పు అవసరం లేదు. ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇంకా అందులోకి అయితే వేసేసుకుందాం బియ్యాన్ని. ఇలా ఎంతైతే పడుతుందో ఇంకా అంత వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవడమే. ఒక 1/2 టీ స్పూన్ అంత చక్కెర. ఇప్పుడు మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇంకా ఇలా పట్టుకున్నదంతా కూడా ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇప్పుడు మిగతాది కూడా పట్టేసుకుందాము అంతా కూడాను. ఇలా అంతా కూడాను పట్టేసుకోవాలి ఇదే విధంగాను. ఇంకా ఇలా అంతా కూడా పట్టేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ అంత వంట సోడా, కొద్దిగా నీళ్ళు. ఇలా నీళ్ళు అనేది వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా నీళ్ళు కూడా వేసుకొని, నీళ్ళు కొంచెం గట్టిగా ఉంది కాబట్టి వేసాను. నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి మీరు. ఇలా ఈ విధంగా మనకు దోశ బ్యాటర్ వచ్చేలాగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం నీళ్ళు అనేది వేసేసుకొని పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టే ఇలా దోశను అనేది వేసేసుకొని ఇలా కొంచెం ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు పైన కొంచెం నూనె అయితే వేసుకుందాము.
ఇలా ఈ విధంగా కొంచెం నూనె అనేది వేసేసుకోవాలి. వేసుకొని ఒక సైడ్ బాగా కాలనిద్దాము. ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని కాల్చుకోవాలి బాగా. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇంకా నీళ్ళైతే వేసుకొని దోశను అయితే వేసేసుకుందాము. ఇలా ఈ విధంగా ఒక గరిట పిండి వేసుకొని ఈ విధంగా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలంటే సెట్ దోశలాగా చాలా బాగుంటుంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా. పైన కొంచెం మరి నూనె అనేది వేసేసుకొని ఇప్పుడు ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇప్పుడు చూపిస్తాను. మనకి ఎలా కావాలి అంటే అలా వస్తాయి ఈ దోశలు వచ్చేసి. ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇంకా మీకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కూడా వస్తాయి. ఇప్పుడు పైన కొంచెం ఈ విధంగా నూనె అనేది వేసేసుకుందాము. ఇలా ఈ విధంగా చూసారా మనకి ఎంత ఈజీగా వస్తుందో. ఇన్స్టెంట్గా అయినా ఇలా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కూడా వస్తాయి ఈ దోశలు. మనకి నచ్చిన విధంగా చేసేసుకోవచ్చు. ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే మిగిలిన అన్నంతో అప్పటికప్పుడు చేసుకునే దోశలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా ఇందులోకి చట్నీ అయితే చేసేసుకున్నాం కదా, ఆ చట్నీలోకి అయితే చూసేద్దాము. ఇక్కడ వచ్చేసి క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వస్తాయి. చూసారా ఎంత బాగా వచ్చాయో. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక్కడ వచ్చేసి సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి. చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే మిగిలిన అన్నంతో దోశలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.